కాసేపటి కిందట నేను వచ్చేటప్పుడు కారులో వచ్చేటప్పుడు చాలా ఫ్లెక్సీలు కనపడ్డాయి. ప్రతి చోట నేనే కనపడ్డాను అనుకో, అది వేరే విషయం. చూశారా ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడెదవని ఆవిడ తెలియదేంటి. మరి ఊపి రావడాలంటే వాయుదేవుడు కావాలి, పంట పండాలంటే వరుణ దేవుడు కావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనందంగా ఉండాలంటే జగనన్నే కావాలి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. దేశం మొత్తం మన వైపు చూసి ఇలా కూడా డెవలప్ చేయొచ్చా అని చెప్పి మన వైపు చూసేట్టుగా దేశానికే మార్గనిర్దేశం కూడా చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాము. అటు చూడు బే. ఆంధ్రాలో రోడ్లంటే ఇప్పుడు దేశమంతా పేరు మారుమోగిపోతోంది. జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనదారులు జగన్ సర్కారు రోడ్ల నిర్వహణను దేశమంతా కథలు కథలుగా చేరవేస్తున్నారు. జగన్ ప్రభుత్వ చేతకానితనం వల్ల రహదారులపై వాహనదారులు నరకం చూస్తున్నారు. లెగ్గు ఐరన్ లెగ్గు మన దీనపాదం కదా. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఓం నమః శివాయ కదా. స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే వాళ్ళు యువత కాబట్టి. రిషికొండను బోడిగుండు చేసేశారని బోడి వెధవలంతా కూడా బోడి ప్రచారం చేయడం ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నారు. అటు చూడు బే. ఈ బోడిగాళ్ళు అంటుంది, ఈ బోడి ముండకేం తెలుస్తుంది. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే కొట్టి మడత పెట్టి మోసం చేయడం, అబద్ధాలు ఆడడం, మా ఇంటా వంట లేదని చెప్పి కూడా మరొకసారి మిషన్ నడుస్తుంది ఇక్కడ. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు. నిజమా? చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిని కక్ష సాధింపుతో ఎవ్వరూ కూడా అరెస్ట్ చేయలేదు. మాకు తెలుదులే, నీ మా అత్తగారు తెలివితేటలో నా కాడ చూపించుకో. పైగా ఆ అరెస్ట్ కూడా జగన్ లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తారు. ముఖ్యమంత్రి గారి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు జగన్ గారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. జగన్ కు సీఎం పదవి ఇవ్వడం అంటే దాని అర్థం అరడజన్ దొంగలు గజ దొంగలుగా దోచుకోవడం, పంచుకోవడం, తినడం. ఇది నిజమే కదా, జోక్ అనుకుంటారండి అందరూ. బాబు లేవు, బాబు వీరందరిలో నుంచి పుచ్చ పుట్టి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? కాస్తో ఇష్కిస్తో బట్ట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానురా. ముందుగా చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. బాబాయ్ వద్దు బాబాయ్, పాయింట్కి రా. ప్రతి మత్స్యకారునికి మంచి జరగాలి, వాళ్ళు పండించిన ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? కాకుండా నేరుగా పెట్రోల్ పెట్టేటప్పుడే అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? పెట్రోల్ పట్టేటప్పుడే ఎంత గొప్పగా సెలవిచ్చారు గురూజీ. పౌడర్లు పేరిట, స్నోల పేరిట, మందుల పేరిట, టూత్ పేస్టుల పేరిట. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఎంత మంది గుంపులుగా వచ్చినా జగనన్న సింహం లాగా సింగిల్ గా వచ్చి సింగిల్ హ్యాండ్ తో వారందరినీ మట్టి కనిపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జోక్ అదిరిపోయింది గురుగా. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే మన జగనన్న. నువ్వే అనుకోనంటే దీన్ని జగనన్న మొనగాడు.
ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జగనన్న మొనగాడు, అంటే అది జగనన్న మొనగాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఆపేశావు? భయపెడుతున్నాడు సార్. హాయ్ ఏపీ, బై బై వైసీపీ. ఇంకోసారి హాయ్ ఏపీ, బై బై వైసీపీ. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా, యాపిల్స్ అన్ని ఫ్రూట్స్ వేసుకొని తింటాను. గురుగారు, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా? వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. చెప్పాను కదా, రోజు నాన్ వెజ్ కంపల్సరీ. గుడికి వెళ్ళినప్పుడు కార్తీక మాసం మాత్రం నేను తినను, మిగతా అన్ని టైంలో మంచిగా తింటా. ఫుడ్ జస్ట్ ఓన్లీ 6 times a day, sir. That's it. It's more than enough అండి. చేపల పులుసు కానీ, నాటుకోడి పులుసు కానీ, క్రాబ్ కానీ, సో అవన్నీ రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. 2023 క్రికెట్ వరల్డ్ కప్ లో ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఇండియా టీమ్. కొంతమందికి లెగ్ ఉంటుంది, కొంతమందికి ట్యాంగులో ఉంటుంది. దీనికి బాడీ మొత్తం ఉంది. ఏంటి సార్ అది? ఐరన్. షీస్ ఐరన్ లేడీ. 2024 జగనన్న వన్స్ మోర్. అంటే 2024 జగనన్న వన్స్ మోర్. ఇది మాత్రం నెగిటివ్ అటాక్ చేస్తుంది. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం. మట్టి మట్టి అయిపోతాడా? రోజా మేకప్, అరే బాబా అండి. వైఎస్ఆర్సీపీ బ్యాకప్, జగన్ లాకప్. నా మగుడే బ్రహ్మచారి. ఎంత తప్పు వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు, కుమిడిపోరు, గుండె పగిలిపోతుంది. నేనేమో కన్యాకుమారి. 3 ఏళ్ల కిందట మూడొచ్చేసింది. ఏంటి బాబా అన్న? ఇంకోసారి 3 ఏళ్ల కిందట మూడొచ్చేసింది. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించింది. నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు. ముదిరి బెండకాయని చూసి మూడొచ్చి. పవర్ కట్లా బ్రేక్లు ఏంటయ్యా? అదేనండి మా క్రియేటర్స్ ఉన్న ప్రాబ్లం. తోపుల బండ్ల మీద వంటలు వండే. నీకేమైనా నరముల బలహీనతేమో. ఎలా కనిపెట్టారు సార్? ఈక్నెస్ లేకుండా డాక్టర్ చూపించుకోపోయావా? ఐటీ మినిస్టర్ గారి కోసం ఏం చెప్తారు గుడివాడ అమర్నాథ్ గారి కోసం? ఐటీ మినిస్టర్ నో ఐడియా. అసలు ఏపీలో ఐటీ మినిస్టర్ అనేది ఉండడానికి కూడా నాకు ఐడియా లేదు ఇప్పుడు వరకు. ఏ డెవలప్మెంట్ నాకు ఏం కనబడలేదు ఇప్పటికీ. ఇప్పుడు డెవలప్ అయిపోవాలి మాక్సిమం ఐటీ కంపెనీస్ అన్న ఐటీ మినిస్టర్ అయితే. తీసిన దాంట్లో బొబ్బట్లకు సంబంధించి చేసుకున్నటువంటి ఎంఓయూ. వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఇంకోటి కూడా ఉంది, పచ్చళ్ళు అప్పడాలు. ఇది ఒక ఎంఓయూ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు డెవలప్ అయిపోవాలి మాక్సిమం ఐటీ కంపెనీస్ అన్న ఐటీ మినిస్టర్ అయితే. బట్ ఇంకోటి అధ్యక్ష, మనం బిర్యానీలో అట్లా వేసుకుంటాం కదా అధ్యక్ష, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కి సంబంధించి ఇది ఒక ఎంఓయూ. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఇంకా అవన్నీ ఎందుకులేండి మళ్ళీ అంత డీటెయిల్ గానే. ఇంకోటి మామిడి తాండ్ర అధ్యక్ష, మన దగ్గర దొరుకుతుంది కదా అధ్యక్ష అలమండలో. ఈ మామిడి తాండ్రకు సంబంధించి ఆ పరిశ్రమ పెట్టడానికి అని చెప్పి అదొక ఎంఓయూ. రే అండ్ ఎవరికైనా చూపించండి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ముక్కలు చెక్కలు చేసి, అప్పుల పాలు చేసి, ఈ రోజైతే రాజధాని లేకుండా కూడా అడుక్కు తినే పరిస్థితి మేము వచ్చాము అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన యదవ పనుల వల్లే. ఏమండో ఇది విన్నారా? బొంగులోది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చెయ్యాలి అన్న ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లేదు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. మీరు కూడా అలాంటి కళలు కనటం మానేయండి. కరెక్ట్ గా నేనేమనుకున్నాను అదే చెప్పారా నువ్వు? చాలా తెలియనుడు.
3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ సార్. ఇంకోసారి అయిపోయి